హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు స్టూడియోలో శేఖర్ భాష గారు ఉన్నారు. ఆయన నుంచి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం. బేసిక్గా శేఖర్ భాష గారు అంటే అందరికీ తెలుసు, ఆయన చాలా ఫేమస్. ఈ మధ్యన కొన్ని ఇష్యూస్ వల్ల ఇంకా ఫేమస్ అయ్యారు. సో ఆయన బిగ్ బాస్ లో కూడా వెళ్ళబోతున్నారు. అని ఫస్ట్ ఆయన కంగ్రాట్స్ చేద్దాం. కంగ్రాట్స్ బ్రదర్. థ్యాంక్ యూ అశోక్. సో ఫస్ట్ మేము అడగాల్సిన క్వశ్చన్ ఏంటంటే, లైక్ మీ వీడియోస్ సంథింగ్ ఇవన్నీ ఈ మధ్యకాలంలో నేను ఎక్కువ చూసా బాగా. సో ప్రతి దాంట్లో కొన్ని కొన్ని కమెంట్స్ కనిపిస్తున్నాయి నాకు. ఆ కమెంట్స్ ని మా ఆడియన్స్ అడిగే డౌట్స్ ని ఇప్పుడు నేను అడగబోతున్నాను. ఓన్లీ శేఖర్ భాష అనే వ్యక్తి రీసెంట్ టైంలో ఇంత ఫేమస్ అవడానికి, ఇంత చేయడానికి, ఈ ఇష్యూస్ అంటే తనవి కాని ఇష్యూస్ లోకి దూరడానికి కారణం తను బిగ్ బాస్ లోకి వెళ్ళాలని ఒకటే రీజన్ అంటున్నారు. సో అది కూడా మీకు అవకాశం వచ్చిన ఇది ఎంతవరకు బిగ్ బాస్కి వెళ్ళాలంటే ఇంత అరాధకం చేయక్కర్లా. దీనికోసం పాపం రాస్తారు, నువ్వు ఇంత కోర్టు ఇష్యూ తెచ్చుకోవాల్సిన పని లేదు. అలాగే వాటిలో చెప్పు దెబ్బలు తినాల్సిన పరిస్థితి నాకు లేదు. అంత దారుణంగా చేయాల్సిన అవసరం లేదు. కానీ మీరు ఒకసారి గమనిస్తే బిగ్ బాస్కి వెళ్ళిన ఫస్ట్ ఆర్జే నేను కాదు, ఇంకా చాలామందే ఉన్నారు నాలాగా వెళ్ళిన వాళ్ళు ఏ అరాచకాలు చేయలేదు, నార్మల్గా వెళ్ళలేరు. మరి నేను అరాచకాలు చేస్తే కానీ శేఖర్ భాషని మాత్రం తీసుకుని అనుకున్నారా? సో ఎప్పుడో తీసుకోవాల్సి ఉండే, కాకపోతే కొంచెం లేట్గా వచ్చింది. అప్పుడప్పుడు రావడం లేట్ అవ్వచ్చు, కానీ రావడం మాత్రం పక్కా. అయితే ఇప్పుడు మీ వీడియోస్ మీరు ఇప్పుడు ప్రెస్ మీట్లో మాట్లాడినవి, లేదంటే ఈ ఈ మీటింగ్స్లో మాట్లాడిన వీడియోస్ చూసినప్పుడు చాలా మంది కింద కమెంట్స్ చేస్తున్నారు. అంటే శేఖర్ భాష కొంచెం పవన్ కళ్యాణ్ యాటిట్యూడ్ ఆయనలో ఉంటుంది, ఇట్టెట్లా అనడం ఇట్టెట్లా చేయడం అనేది మీకు ఎవరైనా చెప్పారా? మీరు కొంచెం పవన్ కళ్యాణ్ స్టైల్లో మాట్లాడతారు అట్లా ఎవరైనా చెప్పారా మీకు? ఎవరు చెప్పలేదు. ఒకవేళ అలా ఏమన్నా ఉంటే వద్దులేండి, ఆయనతో నేను కంపేర్ చేసుకునేది గొప్ప అనేది కాదు. ఆయనకున్న జెన్యునిటీ, ఆయనకున్న ఆనెస్ట్లో ఎంతో కొంత శాతం ఉన్నా కూడా ఐ ఫీల్ బ్లెస్డ్. అండ్ బేసిక్గా చాలా మందికి ఒక డౌట్ ఉందండి. ఎక్కడో వైజాగ్లో పుట్టి పెరిగిన రాజ్ తరుణ్ గారికి మీకు అసలు ఫ్రెండ్షిప్ ఏంటి? ఆయన కోసం మీరు ఎందుకు ఫైట్ చేస్తారు? అంటే ఎక్కడో పెరిగి ఇక్కడే కలిసాము అన్నట్టు, ఎక్కడ పుట్టడం అనేది పాయింట్ కాదు ఫ్రెండ్షిప్ చేసుకోవడానికి. అండ్ ఫ్రెండ్షిప్ కూడా కాదు, మీడియా మిత్రుడు అంతే. జస్ట్ అంటే ఆయనకి చాలా మంది ఉన్నారు ఇండస్ట్రీలో ఫ్రెండ్స్, చాలా మంది ఉంటారు. కానీ ఒక పర్సన్ వచ్చి ఆయన వెనకాల ఒక వెన్ను పూసలో నిలబడ్డ పర్సన్ మీరే. ఇది అంత రిలేషన్ ఏంటని కాదు. పాయింట్ ఏంటంటే అందరికీ ఉంది, రాజ్ తరుణ్ అమాయకుడు అని చెప్పాలని ప్రతి ఒక్కరికి ఉండింది. అయితే మనం చెప్తే ఏమనుకుంటారో, ఒక మహిళకి అన్యాయం జరుగుతుంది, మనం వచ్చి డైరెక్ట్గా మాట్లాడితే మనలో ఎవరన్నా తిడతారేమో, మన మీద ఎవరన్నా బురద చల్లుతారేమో, మేబీ డ్రగ్ మాఫియా వాళ్ళతో మనకెందుకు, ఇలా అనుకునే వాళ్ళు ఉన్నారేమో. బట్ ఏమైందంటే, సరే వీడు మాట్లాడుతున్నాడు కదా, వీడిని ఎంకరేజ్ చేద్దాం, మనం చెప్పలేకపోయినా వీడు చెప్తున్నాడు కదా అని నన్ను అట ముందుకు దోశారనమాట. సో ఇది నా విజయం కాదు, ఖచ్చితంగా మన మీడియా మిత్రుల విజయం. నేను మీలాగే ఎంతోమంది స్టార్స్ని ఇంటర్వ్యూ చేయడానికి ఇట్లాగే మైక్ పెట్టుకుని పోతుంటాను. సో అలా ఎంతోమంది పరిచయం నాకు ఈ 18 ఏళ్లలో. అంతా మన బ్యాచ్, జర్నలిస్ట్ బ్యాచ్. సో అలా మనలో ఒకడు మాట్లాడుతున్నాడు, లెట్ సపోర్ట్ హిమ్ అని చెప్పి అందరూ వచ్చారు. ఇవాళ నేను వెళ్ళిపోయినా కూడా మీరందరూ నా డ్యూటీ తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను. డెఫినెట్గా ఇప్పుడు బిగ్ బాస్లోకి ఇంతకు ముందు ఇప్పుడు దాకా 7 సీజన్స్ జరిగినాయి, చాలా మంది వెళ్ళారు, గెలిచారు. కానీ బిగ్ బాస్కి వెళ్ళడం ఒక రకంగా ప్లస్ అయినప్పటికీ కూడా అది కొన్ని రోజులు ఉంటుంది. బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ అంత వాళ్ళకి అంత సక్సెస్ లేదు అనేది మీరు కూడా ఖచ్చితంగా చూసే ఉంటారు. సో తెలుసా, రాజును చూసిన కళ్ళతోటి ఏదో అంటారు సామెత, ఆ టైప్లో మనం ఏంటంటే ఏదో నార్మల్ కెరీర్లో వెళ్తుంటాం, టక్కుమని ఒక బంప్ అంటే ఒక సడన్ రైజ్, బిగ్ బాస్ అంటే అని చెప్పి అయిపోయిన తర్వాత మళ్ళీ మన పని మనం చేసుకుంటుంటాం. మీరేమనుకుంటారంటే ఓకే అంత హైప్ వెళ్ళాడు కదా, ఇప్పుడు ఎక్కడ పోయాడు, ఎక్కడ కనిపించట్లేదు అనుకుంటారు. కానీ ఎవరి పని వాడు చేసుకుంటుంటాడు. అదేంటంటే ఒక పర్సెప్షన్, అంతేగాని ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటారు. నేను ఇది అయిపోయిన తర్వాత నా ఆర్జేయింగ్ నేను చేసుకుంటాను, నా విజయం నేను చేసుకుంటాను. ఎక్కడికి పో, మన పనులు మనం చేసుకుంటాం. సో ఇప్పుడు మామూలుగా ఏంటంటే ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్ ఇట్లాగా శేఖర్ భాష వస్తున్నారు బిగ్ బాస్కి అనగానే మీరు ప్రెస్ మీట్లో కొంచెం అగ్రెసివ్గా మాట్లాడు, ఇదంతా చూసి ఖచ్చితంగా మనోడు ఫైనల్ వరకు వెళ్తాడు, కొంచెం ఏమన్నా జనాలకి ఏమాత్రం నచ్చినా కూడా కప్పు కొట్టేస్తారని ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్ ఉన్నారు. ఎందుకంటే మీ యాటిట్యూడ్, కోపం వస్తే ఫట్టఫట్ట ఇచ్చి పడేయడం, అంటే దేనికి ఎవరికి భయపడకుండా కొన్నిసార్లు జర్నలిస్ట్కి కూడా మీరు ఇలా మాట్లాడారు గట్టిగా. సో దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? అందరూ కాదు, ఒక 98% సపోర్ట్ చేస్తున్నారు. బట్ ఎవరో ఇంకా అన్ని సాక్ష్యాలు చూపించినా కూడా, ఇంకా కళ్ళ ముందు చూపిస్తున్నా కూడా నమ్మని పక్షంలో ఉన్న వాళ్ళతో అలా నేను వాగ్వాదం వేసుకోవడం, అది కూడా వాళ్ళని గట్టిగా ఏమనలేదు. అంతకుమించి ఇంకేం లేదు.
అదే కారణం అంతే. అదే కాదు. సో ఇంకొకటి ఏంటంటే బిగ్ బాస్కి వెళ్ళిన వాళ్ళందరూ కూడా ఇంతకుముందు మనం చూసిన సోషల్ మీడియాలో పెయిడ్ ఆర్మీని పెట్టుకొని వెళ్తారు అది ఇది అని చెప్పి చాలా మంది చాలా ట్రోల్స్ చేస్తూ ఉంటారు, ఇవన్నీ చేస్తూ ఉంటారు. సో మీరు వెళ్ళబోతున్నారు కదా, అసలు పెయిడ్ ఆర్మీ గురించి మీకు ఏమైనా తెలుసా? మీరు అసలు వెళ్ళేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుని వెళ్తున్నారు? అంటే మనకు కూడా కొంచెం సపోర్ట్ అవసరం అవుతుంది కదా. అలా అలా ఏం తీసుకెళ్ళట్లేదు, అంత అంత ఆర్థిక స్తోమత లేదు. సో ఉన్నా కూడా ఐ డోంట్ వాంట్ ఎంకరేజ్ సచ్ థింగ్స్. ఆనెస్ట్గా చూడండి, జనరల్గా అందరికీ నచ్చితే, ఇప్పుడు ఒక సినిమా హిట్ అయింది అనుకోండి, అది ఫ్యాన్స్ చూస్తేనే హిట్ అవుతుందా లేకపోతే అందరూ చూస్తే హిట్ అవుతుందా? నార్మల్ ఆడియన్స్కి నచ్చేది ఆటోమేటిక్గా హిట్ అవుతుంది. కొన్ని ఫ్యాన్స్ కోసం తీస్తారు, అవి కొన్నాళ్ళే ఆడతాయి. బట్ అందరికీ నచ్చితే తిరుగులేదు, అదే మనం. సో థ్యాంక్ యూ సో మచ్ భయ్య. అండ్ మీ ఎంట్రీ అండ్ మీ జర్నీ బిగ్ బాస్లో సక్సెస్ అవ్వాలి అండ్ మీరు కప్పు కొట్టాలని మా ఛానల్ తరపు నుంచి, మా జైస్వరాజ్ అండ్ JSW TV తరపు నుంచి హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. Save a life. Download uBlood app. uBlood for the new blood.